అనుకున్నట్టే కొందరికి టికెట్ దక్కలేదు, ఊహించినట్టే మరికొందరికి స్థానభ్రంశం తప్పలేదు. ఎవరి ఆలోచనకు చిక్కనంతగా కొత్తవారికి రెడ్ కార్పెట్, తక్కడేసి వేసి చూసినా కూడా పక్కాగా సామాజిక సమీకరణాలు. వైసీపీ ఆరో జాబితా లెక్కలివి. 6th లిస్ట్ ఈక్వేషన్స్ ఏం చెప్తున్నాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ జాబితాల జాతరలో ఆరో జాబితా కూడా వచ్చేసింది. 4 ఎంపీలు 6 ఎమ్మెల్యే అభ్యర్థులతో ఆరో జాబితాను ప్రకటించింది వైసీపీ. అందరూ అనుకున్నట్టే మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ కు షాక్ ఇచ్చింది. వైసీపీ జాబితాల జాతర, ఫ్యాన్ పార్టీలో మరో తుఫాన్ మెయిల్, అంచనాలన్నీ చెరిపేస్తూ ఆరో లిస్ట్. గోదావరి జిల్లాల్లో జగన్ నయా స్కెచ్, స్ట్రాటజీ మారుస్తూ చిత్తూరులో ఫిక్స్. అనుకున్నట్లుగా మరికొందరు అవుట్. 1, 2, 3, 4, 5, 6 వరుసగా అభ్యర్థుల జాబితాలు విడుదల చేస్తోంది వైసీపీ. గెలుపు గుర్రాలను కాచి వడబోసి పకడ్బందీగా రంగంలోకి దింపుతోంది. వైనాట్ 175 టార్గెట్గా, గెలుపే ధ్యేయంగా, మార్పే మంత్రంగా వైసీపీ అధిష్టానం నిర్ణయాలు తీసుకుంటోంది. ఎవ్వరూ ఊహించని విధంగా మార్పులు చేర్పులు చేస్తోంది. ఇటున్న నేతలను అటు, అటున్న నాయకులకు ఇటు స్థానభ్రంశాలు కల్పిస్తూ పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్ ధాటిగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏమాత్రం మొహమాటం లేకుండా, రికమెండేషన్లకు అవకాశం ఇవ్వకుండా సీటిస్తే గెలుస్తారా లేదా, ఇప్పుడు నియోజకవర్గంలోని టాక్ ఏంటి అనే వాస్తవిక పరిస్థితులను, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లను మాత్రమే బేరీజు వేసుకుని గెలుపు గుర్రాలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా విడుదల చేసిన ఆరో జాబితాలోనూ అదే వ్యూహం స్పష్టంగా అర్థమవుతోంది. మంత్రి మేరుగ నాగార్జున, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరో జాబితాను విడుదల చేశారు. రాజమండ్రి ఎంపీ పార్టీ సమన్వయకర్తగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్, అలాగే నర్సాపురం ఎంపీ పార్టీ సమన్వయకర్తగా అడ్వకేట్ గూడూరి ఉమాబాల, గుంటూరు ఎంపీకి పార్టీ సమన్వయకర్తగా ఉమారెడ్డి వెంకటరమణ, చిత్తూరు ఎంపీ ఎస్ రెడ్డెప్ప, ఎవరైతే పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారో వారిని, మైలవరం సమన్వయకర్తగా సర్నాల తిరుపతిరావు యాదవ్, అలాగే మార్కాపురం సమన్వయకర్తగా అన్నా రాంబాబు, గిద్దలూరు సమన్వయకర్తగా కె నాగార్జునరెడ్డి, నెల్లూరు సిటీ సమన్వయకర్తగా ఎండి ఖలీల్, నెల్లూరు డిప్యూటీ మేయర్ గారు వారు, అట్లాగే జీడీ నెల్లూరు సమన్వయకర్తగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి వర్యులు కె నారాయణ స్వామి, ఎమ్మిగినూరు సమన్వయకర్తగా బుట్టా రేణుక. 4 ఎంపీలు 6 ఎమ్మెల్యే అభ్యర్థులతో ఆరో జాబితాను ప్రకటించింది వైసీపీ. కొన్ని స్థానాల్లో ఊహించినట్లే మార్పులు, మరికొన్ని చోట్ల ఎవరి ఊహకు అందని చేర్పులు ఆరో జాబితాలో స్పష్టమయ్యాయి. ఒక్కసారి ఆరో జాబితాను పరిశీలిస్తే రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా గూడూరు శ్రీనివాస్, గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ఉమ్మారెడ్డి వెంకటరమణ, చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా ఎన్ రెడ్డెప్ప, నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా అడ్వకేట్ ఉమాబాల, మైలవరం తిరుపతిరావు యాదవ్, మార్కాపురం అన్నా రాంబాబు, గిద్దలూరు కె నాగార్జునరెడ్డి, జీడి నెల్లూరు కె నారాయణస్వామి, మార్కాపురానికి గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు, గిద్దలూరుకు మార్కాపురం ఎమ్మెల్యే కె నాగార్జునరెడ్డి, నెల్లూరు సిటీ ఎండి ఖలీల్, ఎమ్మిగనూరుకు బుట్టా రేణుకలను అభ్యర్థులుగా ఫైనల్ చేశారు. ఆరో జాబితాలోనూ కొన్ని అనూహ్య మార్పులకు ఏమాత్రం వెనకాడలేదు హైకమాండ్. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ను రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండటంతో ఆయన స్థానంలో గూడూరు శ్రీనివాస్ను రీజనల్ కోఆర్డినేటర్గా నియమించారు. ఈయన 8 నెలల క్రితమే వైసీపీలో చేరారు. డాక్టర్గా మంచి పేరుంది. ఈయన రాజమండ్రి సిటీ సీట్ను ఆశించిన ఎంపీగా పంపాలని హైకమాండ్ డిసైడ్ అయింది. ఇక నర్సాపురం నుంచి అడ్వకేట్ ఉమాబాలను బరిలోకి దింపనున్నారు. ఈమె పేరు అనూహ్యంగా తెరపైకొచ్చింది. రాజమండ్రి, నర్సాపురం నుంచి 2 శెట్టి బలిజలకు అవకాశం ఇచ్చారు జగన్. గుంటూరు ఎంపీగా ఉమారెడ్డి వెంకటరమణ పేరు ఖరారు చేశారు. ఈయన పార్టీ సీనియర్ నేత ఉమారెడ్డి వెంకటేశ్వర్ల కుమారుడు. గతంలో ఇక్కడ వైసీపీ నుంచి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. చిత్తూరు ఎంపీ ఇన్ఛార్జిగా రెడ్డప్ప పేరును ఖరారు చేసింది. నిజానికి ఇక్కడ సిట్టింగ్ ఈయనే. అయితే జీడి నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామిని చిత్తూరు ఎంపీగా పంపి రెడ్డప్పను జీడి నెల్లూరుకు పంపారు. తాజా జాబితాలో వారిని మళ్లీ వారి స్థానాలకు పంపారు. నియోజకవర్గంలో నారాయణస్వామిని జ్ఞానేందర్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే ఇటీవల ఇద్దరి మధ్య సీఎం జగన్ సయోధ్య కుదర్చడంతో వివాదం ముగిసింది. ఈ ఆరో జాబితాలోనూ ఒంగోలు ఎంపీ స్థానంపై క్లారిటీ రాలేదు. ఇక్కడ మాగుంటకు సీటు ఇవ్వకూడదని పార్టీ హైకమాండ్ దాదాపు డిసైడ్ అయింది. బాలినేని మాత్రం ఆయనకే సీటు కోసం పట్టుబట్టారు. దీంతో ఇక్కడ ఎవరిని నియమిస్తారన్న ఆసక్తి నెలకొంది.
పీఠముడి పడడంతో ప్రస్తుతానికి ఒంగోలు స్థానంపై నిర్ణయాన్ని పక్కన పెట్టారు. అందరూ ఊహించినట్లుగానే మైలవరంలో సంచలన నిర్ణయం తీసుకుంది వైసీపీ అధిష్టానం. ధిక్కారమున్ సైతుమా అన్నట్లుగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్పై వేటు వేసింది. అసెంబ్లీ స్థానానికి జెడ్పీటీసీ సర్నాల తిరుపతిరావు యాదవ్ పేరు ఖరారు చేశారు. ఇక నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ను నరసరావుపేట ఎంపీగా పంపుతున్నారు. దీంతో అక్కడ ఎవరూ ఊహించని విధంగా ఎండీ ఖలీల్ను బరిలోకి దించాలని వైసీపీ హైకమాండ్ నిర్ణయించింది. ఈయన ప్రస్తుతం 43వ డివిజన్ కార్పొరేటర్గా డిప్యూటీ మేయర్గా ఉన్నారు. అనిల్కు ముఖ్య అనుచరుడు ఖలీల్. బీసీ స్థానాన్ని మైనార్టీలకు కేటాయించింది. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంత్ రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మరికొందరి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఉదయం సీఎంను కలిసిన అనిల్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే రెడ్డి సామాజిక వర్గం కాకుండా ఇతర నేతలకు అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్లు చెప్పడంతో ఖలీల్ పేరు తెరపైకొచ్చింది. ఇక ఎమ్మిగనూరు నుంచి మాజీ ఎంపీ బుట్టా రేణుక పేరును ఖరారు చేశారు. నిజానికి అక్కడ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని వయసు కారణాలతో పక్కకు పెట్టారు. ఆ స్థానంలో ఎమ్మెల్యే సూచించిన మాచారి వెంకటేశ్వర్లను ఇన్ఛార్జిగా నియమించారు. అయితే పార్టీ శ్రేణులు వ్యతిరేకించడంతో రేణుకను బరిలోకి దించింది వైసీపీ హైకమాండ్. ఇక గిద్దలూరు, మార్కాపురం ఎమ్మెల్యేలను అటూ ఇటూ మార్చారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబును మార్కాపురానికి, మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డిని గిద్దలూరుకు పంపారు. నిజానికి అనారోగ్య కారణాలతో తాను పోటీకి దూరంగా ఉంటానని అన్నా రాంబాబు ప్రకటించారు. అయితే అధిష్టానం సూచనలతో మనసు మార్చుకున్నారు. వైసీపీ తొలి జాబితాలో 11, రెండో జాబితాలో 27, మూడో జాబితాలో 21, నాలుగో జాబితాలో 8, ఐదో జాబితాలో మరో 7 స్థానాలకు సమన్వయకర్తలను మార్చింది. ఆరో జాబితాలో ఇంకో 10 స్థానాలకు సమన్వయకర్తలను ప్రకటించింది. ఇక అనకాపల్లి, విశాఖ, అరకు, విజయనగరం, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గాలకు రీజనల్ కోఆర్డినేటర్గా సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డిని నియమిస్తూ పార్టీ ఆదేశాలు జారీ చేసింది. అరకు పార్లమెంట్ నియోజకవర్గంలోని సాలూరు, పార్వతీపురం, కురుపాం, పాలకొండతో పాటు విజయనగరం, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గాలకు మధ్య శ్రీనివాసరావును డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్గా నియమించారు. మొత్తానికి ఆరో జాబితాలోనూ ఎక్కడా రాజీ పడలేదు ఆ పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్. మార్పులు చేర్పులకు వెనకాడలేదు. రానున్న రోజుల్లో మరిన్ని జాబితాలు వచ్చే అవకాశం ఉంది. బీఫామ్ ఇచ్చే వరకు ఇప్పటికే ప్రకటించిన స్థానాల్లోనూ మార్పులు చేర్పులకు అవకాశం ఉందని పార్టీ సంకేతమిస్తోంది. దీంతో రాబోయే రోజుల్లోనూ అనూహ్య నిర్ణయాలు వెలువడే ఛాన్స్ ఉంది. వైసీపీ అధిష్టానం విడుదల చేసిన ఆరో జాబితాలో దాగున్న సామాజిక సమీకరణాలేంటి? కొన్ని నియోజకవర్గాల్లో అనూహ్య మార్పులకు కారణమేంటి? ఉమ్మడి కృష్ణా జిల్లాలో అనేక నియోజకవర్గాలు ఈసారి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. మార్పులు చేర్పులతో ప్రకంపనలు రేపింది వైసీపీ. అందులో తాజా నిదర్శనం మైలవరం నియోజకవర్గం. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కు వైసీపీ హైకమాండ్ షాక్ ఇచ్చింది. నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతల నుంచి తప్పించింది. సీటు వసంతకే అని పార్టీ హైకమాండ్ ఆయనకు గతంలో క్లారిటీ ఇచ్చింది. నియోజకవర్గంలో సర్వేలో ఆయనకు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చినా కొనసాగించాలని డిసైడ్ అయింది. అయితే వసంత మాత్రం అనూహ్యంగా యూటర్న్ తీసుకున్నారు. పార్టీపై పరోక్ష విమర్శలు చేస్తూ వచ్చారు. నిధులు ఇవ్వడం లేదని, అభివృద్ధి జరగడం లేదని కామెంట్లు చేశారు. సీటు ఖరారైనా కొంతకాలం నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. ఏలూరు సిద్ధం సభకు కూడా దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు. వసంత పార్టీ మారతారని నిర్ణయానికి వచ్చిన పార్టీ హైకమాండ్ ఆయనపై వేటు వేసింది. 2014లో బీసీ గౌడ, 2019లో కమ్మ వర్గాలకు మైలవరంలో అవకాశం ఇచ్చారు. 2014లో జోగి రమేష్ ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన పెడనకు మారారు. 2019లో వసంత కృష్ణప్రసాద్ విజయం సాధించారు. ఇప్పుడు వసంతను తప్పించడంతో ఆ స్థానంలో బీసీలకు అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయింది. పెనంలూరు నుంచి తనను మైలవరానికి మార్చాలని జోగి రమేష్ కోరినా పార్టీ మాత్రం నో అంది. తన కుమారుడికైనా సీట్ ఇవ్వాలని ఆయన కోరారు. కానీ పార్టీ పెద్దలు మాత్రం యాదవ్ వర్గానికి టికెట్ ఇవ్వాలని నిర్ణయించారు. మైలవరం జెడ్పీటీసీ సర్నాల తిరుమలరావును తమ అభ్యర్థిగా ఖరారు చేసింది. మైలవరంలో యాదవ్ వర్గానికి 25,000, గౌడలకు 25,000 ఓట్లున్నాయి. బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ ఓట్లతో ఈజీగా గెలవగలమని వైసీపీ లెక్కలు వేసింది. వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు సీటు కూడా గల్లంతు కావడంతో దానికి మరింత బలాన్నిస్తోంది. జోగి రమేష్ పైనే వసంతను పోటీకి దించాలని టీడీపీ భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వసంత భవిష్యత్ కార్యాచరణ త్వరలోనే తేలే అవకాశం ఉంది. ప్రకాశం జిల్లా మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో కుందూరు నాగార్జునరెడ్డి, అన్నా రాంబాబులు అధికార వైసీపీ తరఫున భారీ మెజార్టీతో గెలిచారు. గిద్దలూరు, మార్కాపురం నియోజకవర్గాల్లో పరిస్థితులతో అభ్యర్థుల్ని మార్చింది వైసీపీ అధిష్టానం. కొద్ది రోజుల క్రితం గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు అనారోగ్య కారణాలతో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు గత ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గం నుంచి 80,000 పైచీలకు మెజార్టీతో గెలిచారు. చిత్తూరు జిల్లాలో మరోసారి కీలక మార్పులు చేసింది వైసీపీ. గతంలో మార్చిన ఎంపీ, ఎమ్మెల్యే సీట్లలో తిరిగి వారే పోటీ చేసే అవకాశం కల్పించింది. చిత్తూరు ఎంపీ రెడ్డెప్పను జీడి నెల్లూరు ఇన్ఛార్జిగా, జీడి నెల్లూరు ఎమ్మెల్యేగా ఉన్న నారాయణస్వామిని స్థానిక నేత జ్ఞానేందర్ వ్యతిరేకించడంతో ఆయన్ను చిత్తూరు ఎంపీగా మార్చింది వైసీపీ.
అయితే తాజా జాబితాలో తిరిగి జీడీ నెల్లూరుకే నారాయణస్వామిని ఇన్ఛార్జిగా ప్రకటించింది. రెడ్డప్పను చిత్తూరు ఎంపీగా ప్రకటించింది. అయితే జీడీ నెల్లూరులో గతంలో వ్యతిరేకించిన జ్ఞానేందర్ రెడ్డితో నారాయణస్వామి సీఎం జగన్ పర్యటనలో ఎయిర్పోర్ట్లో ఇద్దరూ భేటీ అయ్యారు. ఆ భేటీ తర్వాత ఇద్దరి మధ్య ఉన్న గ్యాప్ను, ఇరువురి సమస్యలను పరిష్కరించారు నారాయణస్వామి. ఆయన పోటీకి జ్ఞానేందర్ కూడా ఓకే చెప్పడంతో అధిష్టానం శాతం సీట్ల మార్పుకు ఓకే చెప్పింది. గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తనయుడు వెంకటరమణను ఖరారు చేస్తూ వైసీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి జిల్లాలో తెనాలి, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాల ఎంపీగా పనిచేసిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఉమ్మారెడ్డి వెంకటరమణ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఉమ్మారెడ్డి కుటుంబం నుంచి ఇప్పటికే అనేక మంది కీలక నాయకులు రాజకీయాల్లో కొనసాగుతున్నారు. తాజాగా గుంటూరు పార్లమెంటు సీటును వైసీపీ ప్రతిష్టాత్మకంగా భావించింది. అందులో భాగంగా సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ల కుటుంబం నుంచి వెంకటరమణను ఎంపీ అభ్యర్థిగా దింపబోతోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ల తనయుడు వెంకటరమణ వైసీపీ విజయంలో కీలక భూమిక పోషిస్తారని పార్టీ లెక్కలేస్తోంది. కాపులు అత్యధికంగా ఉండే గోదావరి జిల్లాలకు సంబంధించి పకడ్బందీ వ్యూహంతో అభ్యర్థుల్ని ఖరారు చేసింది వైసీపీ. రాజమండ్రి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ను ఓకే చేసింది. అలాగే నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా అడ్వకేట్ ఉమాబాలను ప్రకటించింది. గూడూరు శ్రీనివాస్, ఉమాబాల శెట్టిబలిజ సామాజిక వర్గం నేతలు. గోదావరి జిల్లాలో కాపుల తర్వాత అత్యధిక సంఖ్యలో ఉండే సామాజిక వర్గం శెట్టిబలిజలే. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్తో కాపుల్లో కొందరు అటుమొగ్గు చూపితే శెట్టిబలిజలపై దృష్టి పెట్టాలని ఆలోచిస్తోంది. అందులో భాగంగా ప్రాబల్య సామాజిక వర్గమైన శెట్టిబలిజ అభ్యర్థులకు అవకాశం కల్పించింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా బీసీ సామాజిక వర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తూ అభ్యర్థుల ఎంపిక చేపట్టింది వైసీపీ. ఏలూరు పార్లమెంటు స్థానాన్ని బీసీకి కేటాయించిన ఆ పార్టీ ఫోకస్ ఇప్పుడు నర్సాపురంపై పడింది. క్షత్రియ, కాపు సామాజిక వర్గాల ప్రాబల్యం ఉండే నర్సాపురం పార్లమెంటును సైతం ఇప్పుడు బీసీలకు కేటాయించింది. మున్సిపల్ కౌన్సిలర్గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన గూడూరి ఉమాబాల ఇప్పుడు నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఎంపికలో అధిష్టానం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఎవరూ ఊహించని విధంగా మైనార్టీ నేతలకు అవకాశం కల్పించింది. ప్రస్తుత ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్కు ప్రధాన అనుచరుడైన మహమ్మద్ ఖలీల్ను ఎంపిక చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. నర్సరావుపేట లోక్సభ స్థానానికి సమన్వయకర్తగా అనిల్ కుమార్ యాదవ్ను ఎంపిక చేయడంతో నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ పదవికి పలువురు నేతల పేర్లు తెరపైకొచ్చాయి. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షుడు సుధీర్ కుమార్ రెడ్డి, నగర వైసీపీ అధ్యక్షుడు సన్నపరెడ్డి పెంచల్ రెడ్డి తదితర పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే అనేక లెక్కల తర్వాత ఖలీల్ను ఖరారు చేసింది. గెలిపే లక్ష్యంగా మార్పే మంత్రంగా వైసీపీ అధిష్టానం దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఎవ్వరూ ఊహించని విధంగా మార్పులు చేర్పులు చేస్తోంది. విపక్షాలు ఇంకా పూర్తిగా సన్నద్ధం కాకముందే అభ్యర్థులతో మోతమోగిస్తోంది. మార్పులు చేర్పుల వెనుక వైసీపీ అధిష్టానం ఆలోచనలేంటి? అసంతృప్త నేతలను దారిలోకి తెచ్చుకునేందుకు ఎలాంటి స్ట్రాటజీని పట్టాలెక్కిస్తోంది? ఎన్నికల సంగ్రామంలో ధీటైన వ్యూహాలతో దూకుడు మీదున్నారు వైసీపీ అధినేత జగన్. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చాలా మంది ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్లుగా సర్వేలు, ఇంటెలిజెన్స్ రిపోర్టుల ద్వారా అంచనాకు వచ్చారు సీఎం జగన్. ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను తప్పించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తే విజయానికి తిరుగుండదని లెక్కలు వేసుకుంటున్నారు. ఇందులో భాగంగా సర్వే నివేదికలను అభ్యర్థుల ముందే ఉంచి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా వారికి వివరిస్తున్నారు. పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు నామినేటెడ్ పదవులు ఇస్తామని, అన్ని విధాలుగా న్యాయం చేస్తామని జగన్ భరోసా ఇస్తున్నారు. అయితే అసంతృప్త నేతలు ఏం చేస్తారనేది తేలాల్సి ఉంది. అసంతృప్తులకు సర్ది చెప్పగలమని వైసీపీ ధీమాగా ఉంది. ఇప్పటికే కొందరికి నచ్చజెప్పామని, మిగతా వారిని బుజ్జగిస్తామని అంటోంది. అయితే కొందరు నేతలు జగన్ దగ్గర ఓకే అని తర్వాత పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారనే చర్చ జరుగుతోంది. మరికొందరు నేతలు సైలెంట్గా ఉన్నా వారి వ్యవహార శైలిపై క్యాడర్ అనుమానం వ్యక్తం చేస్తోంది. ప్రచార బరిలోకి దిగే ముందు పార్టీలో సమస్యలన్నీ పరిష్కారం చేసుకోవాలనే వాదన వినిపిస్తోంది. మొదట రీజనల్ కోఆర్డినేటర్ స్థాయిలో సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తారని, తర్వాత అవసరమైతే జగన్ నేతల్ని పిలిపించి మాట్లాడతారన్న ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో గెలవాల్సిందేననే టార్గెట్ పెట్టిన జగన్ అసంతృప్తుల్ని ముందే ఊహించారనేది మరో చర్చ. ఒక్కసారి టికెట్లు ఫైనల్ అయితే నేతలంతా పార్టీ లైన్లోకి రావాల్సిందేనని క్యాడర్ నమ్ముతోంది. తెలంగాణ ఎన్నికల ఫలితాలు వైసీపీ మార్పు మంత్రానికి ప్రేరేపించాయని కొందరు పొలిటికల్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణలో 20 మంది సిట్టింగుల్ని మార్చితే ఫలితం బీఆర్ఎస్కి అనుకూలంగా ఉండేదనే వాదనను వినిపిస్తున్నారు. సిట్టింగులు మార్చిన 9 స్థానాల్లో 7 సీట్లు గెలవడాన్ని నిదర్శనంగా చూపిస్తున్నారు. కేటీఆర్ కూడా ఎన్నికలకు ముందు సిట్టింగుల మార్పుపై ప్రతిపాదించిన కేసీఆర్ నో చెప్పినట్లుగా మాట్లాడారు. అంటే ఎమ్మెల్యేలపై వ్యతిరేకత బీఆర్ఎస్ సర్కార్ కొంపముంచిన పరిస్థితి. ఏపీలో కూడా కొంతకాలంగా ఎమ్మెల్యేల పనితీరుని జగన్ సమీక్షిస్తున్నారు. 2 ఏళ్ల ముందు నుంచి సర్వేలు, ప్రజలకు అందుబాటు వంటి అంశాల ఆధారంగా కొందరికి టికెట్లు దక్కవని చెబుతూ వచ్చారు. చెప్పినట్లుగానే మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారు. ఇక్కడ సన్నిహితులు, తొలి నుంచి ఉన్నవారు లాంటి మొహమాటాలకు తావులేదని, గెలిపే ప్రాతిపదికగా మార్పులుంటాయని వివరిస్తున్నారు.
మొన్నటి గుజరాత్ ఎన్నికల్లో కూడా 45 మంది సిట్టింగుల్ని మార్చి బీజేపీ ఫలితం సాధించిందనే వాదన ఉంది. అందుకే సర్కారు మీద వ్యతిరేకత లేకున్నా ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతతో ఇబ్బంది కలగకూడదనే జగన్ కసరత్తు చేస్తున్నట్లుగా ఉంది. వై నాట్ 175 అంటున్న జగన్ ఒక్క సీటు కూడా కోల్పోవడానికి సిద్ధంగా లేరంటున్నారు నేతలు. ప్రతిపక్షాలు ఇంకా పొత్తుల చర్చల్లో కుస్తీ పడుతున్న సమయానికి ముందే అభ్యర్థుల జాబితా విడుదల చేయడం మొదలుపెట్టింది వైసీపీ. అందరికంటే ముందే ఎన్నికల ప్రిపరేషన్ మొదలుపెట్టింది. 2 ఏళ్ల ముందే వై నాట్ 175 నినాదం ఎత్తుకున్నారు జగన్. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని ఎమ్మెల్యేలకు గట్టిగా చెప్పారు. అప్పటికే 1కి 2 సార్లు గ్రాఫ్ పెంచుకోవాలని కొందరికి సూచించిన జగన్ అప్పుడు ఓ రకంగా ఆఖరి అవకాశం ఇచ్చారు. దాన్ని కూడా ఉపయోగించుకోలేకపోయిన నేతల్ని నిర్దాక్షిణ్యంగా పక్కన పెడుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులతో 6 జాబితాలు విడుదలయ్యాయి. ఇప్పటి వరకు 67 అసెంబ్లీ, 18 ఎంపీ స్థానాలకు ఇన్ఛార్జీలు ఖరారయ్యారు. ఇందులో సగానికంటే పైగా సిట్టింగుల్ని పూర్తిగా పక్కన పెట్టారు. మిగతా వారి స్థానాలు మార్చారు. అయితే పక్కన పెట్టేవారి సంఖ్య భారీగా ఉంటుందనే అంచనాల మధ్య ఇంకెన్ని లిస్టులు ఉంటాయోననే చర్చ జరుగుతోంది. నవరత్నాల అమలు విషయంలో పూర్తిగా విజయవంతమయ్యామంటున్నారు జగన్. 99% మేనిఫెస్టోను అమలు చేశామని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ప్రభుత్వం వైపు నుంచి పథకాల అమలు విషయంలో ఎక్కడా తేడా రాలేదని, ఎమ్మెల్యేల పరంగా పనితీరు బాగా లేకుంటే టికెట్ ఇచ్చేది లేదని ముందే స్పష్టం చేసిన జగన్ చెప్పినట్లే మొహమాటం లేకుండా సిట్టింగుల్ని పక్కన పెడుతున్నారు. సామాజిక వర్గాలు, అనుభవం, సన్నిహితులు, సీనియర్లు ఇలా ఏ ప్రాతిపదికనూ లెక్క చేయడం లేదు. కేవలం ప్రజాదరణే గీటురాయి అని చెప్పేస్తున్నారు. లాబియింగ్కు నో ఛాన్స్ అంటున్నారు. కొంతమంది నేతలకైతే అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. బుజ్జగింపులు కూడా ఓ స్థాయికి మించి చేయడం లేదు. చెప్పాల్సింది చెప్పేశాం, ఇక మీ ఇష్టం అంటున్నారు. ఒకరి కోసం మెత్తబడితే అందరూ బ్లాక్మెయిల్ చేస్తారనే ఆలోచనతో ముందుకెడుతున్నారు. గెలుపు ప్రాతిపదికనే టికెట్లు ఖరారవుతున్నాయని మరో ఆలోచనకు తావులేదని చెబుతున్నారు జగన్. ఓవైపు వ్యూహరచన చేస్తూనే మరోవైపు జనంలోకి వెళుతున్న జగన్ ఎన్నికల ప్రచారాన్ని భీమిలి సభతో మొదలుపెట్టారు. క్లస్టర్ వారీగా జగన్ సభలు ఉంటాయని వైసీపీ చెబుతోంది. ఒక్కో క్లస్టర్కు 4 నుంచి 5 జిల్లాలు ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఎన్నికల కోసం అన్ని పార్టీల కంటే ముందుగానే సన్నద్ధత మొదలుపెట్టింది వైసీపీ. సందర్భం వచ్చినప్పుడల్లా పార్టీ మొత్తం యాక్టివేట్ అయ్యేలా కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. ఎమ్మెల్యేల భాగస్వామ్యం ఉండేలా ప్రణాళిక రచించింది. ఓవైపు టాస్క్లు ఇవ్వడం, మరోవైపు పనితీరును జగన్ విశ్లేషించడం, అవసరమైన నేతల్ని పిలిచి క్లాసులు పీకడం, ఇలా అంతా ఓ సైకిల్లా జరుగుతూ వచ్చింది. ఎక్కడెక్కడ లోటుపాట్లున్నాయి, బలహీనతల్ని బలాలుగా ఎలా మార్చాలి అనే కసరత్తు జరిగింది. సామాజిక సమీకరణాలను కూడా పరిగణలోకి తీసుకుని ఇన్ఛార్జీల మార్పులు జరుగుతున్నాయి. ఎక్కడా ఇవ్వడని వారికి మాత్రమే టికెట్లు ఇవ్వకుండా పక్కన పెడుతున్నారు. అందుకే విజయమే టార్గెట్గా పెట్టుకున్న జగన్ మార్పులు చేర్పులను ఒక వ్యూహంగా పట్టాలెక్కిస్తున్నారు. ఏమాత్రం సంశయం లేకుండా గెలుపు గుర్రాలు అనుకున్న వారికే వీరతిలకం దిద్దుతున్నారు. 2019లో అనుసరించిన సోషల్ ఇంజనీరింగ్ను పక్కా ఫాలో అవుతున్నట్లు కనబడుతోంది. తానేం చేస్తున్నానో పక్కా క్లారిటీ ఉందని చెబుతున్న జగన్ ఎన్నికల వ్యూహం ఇప్పటికే ఖరారు చేశారనే వాదన కూడా వినిపిస్తోంది. సర్వేల ఆధారంగానే మార్పులుంటాయని చెబుతున్నారు. జగన్ సడన్ సర్ప్రైజ్ వ్యూహం అమలు చేస్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. అప్పటికప్పుడు వ్యూహాలు లాంచ్ చేస్తారని ముందే చెప్పే ప్రసక్తి ఉండదని సీనియర్లు చెబుతున్నారు. ప్రతిపక్షాలకు ఎక్కడా ఉప్పందకుండా చాలా జాగ్రత్తగా వ్యూహరచన చేస్తున్నారు. ప్రస్తుతం జగన్ కసరత్తు మీద ఫోకస్ పెట్టారని, ఒక్కసారి జాబితా ఫైనల్ అయ్యాక సమస్యలన్నీ సెట్ చేస్తారని రీజనల్ కోఆర్డినేటర్లు చెబుతున్నారు. మొత్తానికి ఇప్పటి వరకు 6 జాబితాలు విడుదలయ్యాయి. మరిన్ని లిస్టులు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రకటించిన జాబితాల్లోనూ మార్పులు చేర్పులు ఉండవు అనడానికి వీల్లేదంటున్నారు. రీసర్వేలు చేసి సరైన అభ్యర్థికే అవకాశం ఇస్తామంటున్నారు.